రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. ఉద్యమించినా కూడా జరగని యొక్క వర్గీకరణ ఈరోజు రేవంత్ రెడ్డి గారి యొక్క అధ్యక్షతన ఆయన యొక్క నాయకత్వంలో మరి కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకుల అభిప్రాయాలతో వారిని ఒప్పించి మరి ఈరోజు ఎస్సీ వర్గీకరణ చేయడం అంటే ఒక సాహసోపేతమైన నిర్ణయం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క కార్యక్రమం అడుగు బలహీన వర్గాలకి ముఖ్యంగా 100కు పైగా 150 కులాలున్న బీసీలో వాళ్ళకి ఎంతో మేలు జరుగుతుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా ఎస్సీలకు కూడా మరి వర్గీకరణ పరంగా ఎవరైతే మరి మెరిట్ స్టూడెంట్స్ ఉన్నారో రేపు ఉద్యోగాల్లో కానీ ఇటు చదువులో కానీ వాళ్ళకు అవకాశాలు మెండుగా ఉంటాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి బీసీ నాయకులు 150 మంది కులాలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేసిన ఈ నిర్ణయాన్ని సాహసోపేతమైన నిర్ణయానికి వాళ్ళందరూ కలిసికట్టుగా ముందుకు రావాలా. అదేవిధంగా నేను ఈ సందర్భంగా మన కృష్ణ గారి కూడా బీసీ ఉద్యమకారుడు మన కృష్ణ గారి కూడా మరి సందర్భంగా తెలియజేస్తున్నాం. వారి యొక్క పెద్దలు మరి బీసీ కుల వర్గీకరణ గురించి బీసీలోకి హక్కుల గురించి కొన్ని ఏళ్ల తరబడి ఆయన పోరాటం చేస్తున్నారు. వారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఎస్సీలో ఉన్న నాయకులకు అందరికి కూడా మరి మందకృష్ణ గారికి అదేవిధంగా మరి ఇతర మాదిగ సంబంధించిన నాయకులకు అదేవిధంగా బీసీ నాయకులకు అందరికి కూడా మరి కాంగ్రెస్ పార్టీ చేసిన ఈ యొక్క సాహసోపేతమైన నిర్ణయాన్ని మీరు గుర్తెరిగి దయచేసి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ధన్యవాదాలు.